వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. కర్నూలు జిల్లాలో టీడీపీ నేతను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రధాన అనుచరుణ్ణి వేట కొడవళ్లతో వేటాడి మరీ కిరాతకంగా నరికేశారు. కర్నూలు జిల్లా శ్రీనగర్లో జరిగిన ఈ హత్యతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. శ్రీనగర్లో నివాసం ఉండే మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి కోసెపోగు సంజన్నను దారుణంగా చంపారు. శుక్రవారం రాత్రి కాలనీలోని గుడికల్ అలిపిరా స్వామి భజన కార్యక్రమం పూర్తి చేసుకుని ఆయన ఇంటికి బయలుదేరిన సంజన్నపై హఠాత్తుగా కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లు కత్తులతో సంజన్నను నరికి చంపేశారు. కొందరు స్థానికులు ఇది గమనించి వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే సంజన్న చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక పాత కక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా శ్రీనగర్లో రౌడీ షీటర్ వడ్డే రామాంజనేయులు సంజనల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే దుండగులు పథకం ప్రకారం ముందస్తుగానే ప్రణాళిక రచించి ఈ దాడికి తెగబడ్డట్లు గుర్తించారు. వడ్డే రామాంజనేయులతో పాటుగా ఆయన కుమారులు మరికొందరు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. సంజన్న హత్యపై కర్నూలు 4th టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే వడ్డే రామాంజనేయులు తనపై హత్యాయత్నం చేశాడని మృతుడి కొడుకు కార్పొరేటర్ జయరాం చెబుతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి డబ్బులను వసూలు చేస్తున్న ఆ ముఠాను సంజన్న అడ్డుకున్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ఆయన ఆరోపిస్తున్నాడు. రౌడీ షీటర్ అనబడే రామాంజనేయులు, వడ్డే రామాంజనేయులు అలియా సంజీ, అతని పిల్లలు చిన్న చిన్న గొడవలు, గలాటాలు, దారిలో పోయే వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని కొట్టి డబ్బులు తీసుకోవడాలు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉండేవాడు. ఇలాంటి దానిలోకి సంజన్న అనే ఒక వ్యక్తి ఇలాంటివి ఏవి జరగకుండా మనకి డిపార్ట్మెంట్ ద్వారా కేసులు పెట్టి వాళ్ళపై ఇలాంటివి జరగనీయకుండా చేసేటందుకు కొందరు రాజకీయ నాయకులు, ఈ అంజీ వీళ్ళు అందరు కలిసి ఈరోజు మా నాన్నగారిని ఇలా హతపరిచారు. పాత కక్షలు అంటూ ఏంలో గతంలో ఇలాగే నా పైన కూడా అటాక్ చేశాడు. అప్పుడు నన్ను కూడా రాడ్తో కొట్టగా నేను సోదకి పడిపోతే నేను చనిపోయానేమో అనేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టాము. ఇప్పటికీ ప్రజెంట్ కేసు రన్ అవుతూ ఉంది. అంతలోనే ఈ యొక్క అఘాత్యానికి పాల్పడ్డాడు. సంజన కుటుంబాన్ని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. మంచి నేతను కోల్పోయామని భావోద్వేగంతో కంట నీరు పెట్టుకున్నారు. కక్షలకు, వర్గ పోర్లకు కుటుంబాలు బలి కాకూడదని, సంజన కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ హత్య వెనుక ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. మరోవైపు హత్య చేసింది టీడీపీకి చెందిన వారేనన్న ప్రచారంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులకు టీడీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని, నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పారు. ఆనాడు కల్లూరులో శ్రీనగర్ బూతులో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవ్వరు రాలేదు, ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు. ఆ రోజు నేను పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు. ఎప్పుడు పని చేసినారు? మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని? న్యాయం జరిగేలాగా మనం పోరాడదాం ఇక్కడ, అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు. డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే ఐడెంటిఫై చేసినారు, సర్చ్ టీమ్స్ వెళ్ళాయి, పోలీస్ టీం అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ వదలరు. 24 గంటల సమయం ఇవ్వండి, పట్టుకొని వచ్చి వాళ్ళకి ఏం శిక్ష విధించాలో అదే విధిస్తాము.
గతంలో సిపిఎం పార్టీలో ఉన్న సంజన్న కుటుంబం ఆ తర్వాత వైసీపీలోకి మారింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అతని కుమారుడు కార్పొరేటర్గా గెలిచాడు. ఈ క్రమంలోనే సంజన్న హత్యకు గురి కావడంతో కర్నూలు రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. సంజన్న హత్య పాత కక్షల కారణంగా జరిగిందా లేక పొలిటికల్ హ్యాండ్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.